ఈరోజు హాయ్ ఇక్కడ నేను ఈరోజు పిహెచ్పిటీలో బద్దగస్తుల ప్రోగ్రామ్ అనేవాడు కనెక్ట్ చేస్తున్నాము. దానికోసం మనం వినీష్ అపార్ట్మెంట్ ఇక్కడ వచ్చేసి అన్నమయ్య దగ్గరలో పళని థియేటర్ దగ్గర ఉన్నది. ఈ పిహెచ్పి టీవీ అనేది ఎక్కడికన్నా వస్తుంది, ఎనీవేర్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ మనం ఆ అపార్ట్మెంట్లో వినోద్ అనే అతను బద్దగస్తులని తెలిసింది. ఒకసారి అతని యాక్టివిటీస్ ఏమైనా ఉంటాయి, అతని బిహేవియర్ ఎలా ఉందో ఒకసారి మనము లైవ్లో చూద్దాం. ఈ మొత్తం అందించేది ఓన్లీ పిహెచ్ టీవీలో చూద్దాం, ఇంకే టీవీలో మీరు చూడగలగలేరు. వినీష్ అపార్ట్మెంట్లో ఇప్పుడు మనం పళని థియేటర్ దగ్గర ఉన్నాం. ఒకసారి ఒక వినోద్తో మాట్లాడదాం. చూడండి, ఇప్పుడు 2 times కూడా ఇప్పుడు సపోజ్ ఏ ఇంటికి వెళ్ళినా కానీ 1 time ప్రెస్ చేస్తే ఓకే ఎవరు వచ్చారు అనే కొంత ఇది ఉంటుంది అనమాట, మనం బయట ఎవరు ఉన్నారని. కానీ ఇప్పుడు మనం చార్ట్ టైం పిక్ చేస్తామంటే కూడా రాలేదంటే ఒక్కసారి ఆలోచించండి. అతను బద్దగస్తులు అనేది ఈ సన్నివేశాన్ని బట్టే తెలుస్తుంది. ఓకే, హలో సార్, హలో మీరు ఎలా మార్నింగ్ సార్. సార్ మేము పిహెచ్పి చూస్తున్నాము. ఈ సర్కిల్లో మొత్తం ఈ అన్నమయ్య సర్కిల్లో మొత్తం మిమ్మల్ని అడిగాం సార్. ఈ విధంగా ఈ అన్నమయ్య సర్కిల్ మొత్తం అయితే ఇక్కడ వినీష్ అపార్ట్మెంట్లో వినోద్ అని చెప్తున్నాడు. అతను ఒక కాలేజ్ చదువుతున్నాడు. అతను బద్దగస్తులు అనేసి మాకు ఇంటిమేట్ చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? అసలుకి ఎందుకు మీరు ఈ విధంగా మాట్లాడడానికి మీకు ఎలాంటి ప్రభావాలు మిమ్మల్ని ఈ విధంగా చేసినాయి? అంటే ఇప్పుడు బద్దగస్తులు అతను ఎందుకు మారినాడో మన పిహెచ్పిటీలో మాత్రమే చూడగలుగుతాం. ఒకసారి అతను చూస్తే ఎందుకు అర్థం చేస్తున్నాడో ఒకసారి చూద్దాం. మీకు బద్దగస్తులు అదే అండి, మీరంటే అందరికి తెలిసి ఇక్కడ నాట్ ఓన్లీ మీకు కాదు, ఇక్కడ పళని థియేటర్ నాట్ ఓన్లీ ఈ వినీష్ అపార్ట్మెంట్స్ ఉండే వాళ్ళందరికీ కూడా మీరు బద్దగస్తులు తెలుసు. ఎందుకు ఈ విధంగా మీకు ఏ ఎలా అండి మీరు బద్దగం అంటే మీ కాలేజ్ మీరు ఎన్ని నిద్రపోతారు మొత్తానికి? 12 hours నిద్రపోతాను. 12 hours ఇది సింపుల్. 12 hours నిద్రపోతారు. మీరు 12 hours ఏం చేస్తారండి? మీలా 12 hours మీరు ఏం చేస్తారు? 2 hours 5 hours తినడానికి. ఓకే, 5 hours తినడానికి 2 hours నిద్రపోవడానికి. అంటే మీరు రోజుకి ఎన్ని పూటలు నిద్రపోతారండి? మా ప్రేక్షకులకు చెప్పగలుగుతారు మీరు? వీలైనప్పుడంతా నిద్రపోతుంటారు. వీలైనప్పుడు మీ కాలేజీకి వెళ్ళరు, మీకు మీ స్టడీస్ దాని మీద కాన్సన్ట్రేషన్ లేదా మీకు? కాన్సన్ట్రేషన్ లేదండి. ఎందుకంటే అలా మీరు మీ భవిష్యత్తు మీరు ఏం ఆలోచిస్తున్నారు? అసలు మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు? అసలుకి మేము బద్దగస్తులు అవ్వాలనుకుంటున్నాను. నైస్ అండి. చూసారా, మీరు కాలేజీకి ఎలా వెళ్తారు మీరు? సార్ ఆటో ఇక్కడికి వస్తాను సార్, మా రూమ్ కాడికి. ఓకే, మీకు సార్ మీ కాలేజ్ ఎలా వెళ్ళచ్చు, కానీ అక్కడికి మీరు వెళ్ళాలన్నమాట. అంటే మీరు కాలేజ్ ఇక్కడికి తెచ్చుకునేసి ఇక్కడి నుంచి వెళ్తారనమాట. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు మీ గురించి కాలేజీలో లెక్చర్స్ ఏమనుకుంటున్నారు? కొత్తగా నా గురించి అనేది కొత్త కుట్టిస్తా. ఓ, కుట్టిస్తారా సార్ మీరు? ఓకే సార్, మీ గ్యాస్ మీద ఏమన్నారు? 3 members ఉన్నారు సార్. సార్ అంటే వాళ్ళు కూడా బద్దగస్తులేనా? అఫ్కోర్స్. ఓకే సార్, చూసారు కదా, బద్దగస్తులనే ప్రేమిస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సార్, మీరు యువతలకు ఇచ్చే సందేశం? తినడం, పండుకోవడం, తెల్లారి తిన్నామా పండుకున్నామా తెల్లారిందా. ఓకే సార్, మీ సమయాన్ని మాకు కేటాయించేందుకు మా టీవీ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీరు ఇంకా వెళ్ళి పనుకోవచ్చు సార్. థ్యాంక్ యూ. డోర్ తీసి లోపలికి వెళ్ళిపో. డోర్ ఎత్తి చూసారు కదా, బద్దగస్తుల టీవీ మన వినీష్ అనే అపార్ట్మెంట్కి వచ్చి ఈ విధంగా కనెక్ట్ చేసుకునేసి చూసారు కదా. ఈ విధంగా బద్దగస్తులు 12 hours నిద్రపోయి వాళ్ళు తినేదానికి తిరగడానికి చూడండి. ఆటో కూడా ఇక్కడికి వచ్చి ఎక్కించుకోబోతుందంటే మనం ఒకసారి ఆలోచించగలగాలి. అతనికి ఆటో ఇక్కడికి వస్తుంది, అతను తినేదానికి కూడా ఇంత సమయం కేటాయిస్తున్నాడు. కాలేజీలో వాళ్ళ గురించి కొడతాడంట. అది వాళ్ళు కొట్టేది కాదు, అతను కొట్టిస్తానంట. అదేవిధంగా మనం చూస్తుంటే ఫస్ట్ డోర్ తట్టడం, అతను లేట్గా చేయడం, దీన్ని బట్టి మనకి ఏమవుతుంది అతను బద్దగస్తులని మనం వాళ్ళే చెప్పడం కాదు, మన టీవీ తరఫున కూడా పిహెచ్పి నిరూపించింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ మా టీవీలో ఎన్నో కనెక్ట్ చేస్తున్నారు, నిరంతరం చూస్తున్నామండి పిహెచ్పి టీవీ. ఇలాంటి బద్దగస్తులు ఉండడం వల్ల మన దేశం ఏమవుతుంది? కెమెరామ్యాన్ అశోక్తో హరి.